ధనిక్ భారత్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ ఇంటర్ ఐఐటి జేఈఈ నీట్ అడ్మిషన్ ఓపెన్. మన దేశంలో సామాన్య ప్రయాణికులు నిత్యం బస్సులు ఆటోల్లో పడే ఇబ్బందులు అన్ని ఎన్ని కావు. ముఖ్యంగా ఈ చిల్లర సమస్య అనేది ప్రతి ఒక్కరికి రోజువారీ తలనొప్పిగా మారింది. అయితే ఒక సామాన్యుడికి ఎదురయ్యే ఈ కష్టాలు స్వయంగా అనుభవించి తెలుసుకోవాలనుకున్నారు కర్ణాటక రవాణా శాఖ మంత్రి భైరతి సురేష్. ఇంకేముంది, ఎవరికి అనుమానం రాకుండా ముఖానికి మాస్క్ తగిలించుకొని ఒక ఆర్డినరీ ప్యాసింజర్ లా బెంగళూరు వీధుల్లోకి నడిచారు. కానీ అక్కడ ఆయనకు ఎదురైన అనుభవం మాత్రం మైండ్ బ్లాక్ అయ్యేలా చేస్తుంది. జనరల్ గా ఒక మంత్రి వస్తున్నారంటే అధికారులు పోలీసులు హడావిడి మామూలుగా ఉండదు. కానీ ఇక్కడ సీన్ రివర్స్ అయింది. మంత్రి సురేష్ దాదాపు 2 గంటల పాటు బెంగళూరులోని జయమహల్, ఆర్టీ నగర్, హెబ్బాల్, నాగవర, హెన్నూరు వంటి బిజీ ఏరియాలో ఏకంగా 10కి పైగా బిఎంటీసీ బస్సుల్లో ప్రయాణించారు. రూట్లు ఎలా ఉన్నాయి, బస్సులు టైంకి వస్తున్నాయా, జనాలు ఎలాంటి ఇబ్బందులు పడుతున్నారు అని సైలెంట్ గా గమనిస్తూ వచ్చారు. ఈ క్రమంలోనే అసలైన ట్విస్ట్ ఎదురైంది. హెబ్బాల్ నుంచి నాగశెట్టిహల్లి వెళ్లేందుకు మంత్రి ఒక బస్ ఎక్కి తనతో ఉన్న వ్యక్తి కోసం కలిపి 2 టికెట్లు అడిగారు. చేతిలో 100 రూపాయల నోటు పెట్టి టికెట్ ఇవ్వమన్నారు. అక్కడున్న కండక్టర్ సరిగ్గా 12 రూపాయల చిల్లర ఇవ్వండి అని అడిగాడు. దానికి మంత్రి నా దగ్గర చిల్లర లేదని బదులిచ్చారు. అంతే, కండక్టర్ కు ఎక్కడో కాలింది. నా దగ్గర కూడా చిల్లర లేదు, కరెక్ట్ డబ్బులు ఇస్తేనే బస్సులో ఉండండి, లేదంటే మర్యాదగా బస్సు దిగిపోండి అంటూ గట్టిగా చెప్పేశాడు. ముఖానికి మాస్క్ ఉండడంతో పాపం ఆ కండక్టర్ తన ఉద్యోగానికి బాస్ అయిన రవాణా శాఖ మంత్రిని పట్టుకొని బస్సు దిగిపోమంటున్నాననే విషయాన్ని అసలు ఊహించలేకపోయాడు. మంత్రి గారు కూడా అక్కడ ఎలాంటి హంగామా చేయలేదు. నేను మంత్రిని, నన్నే దిగిపోమంటావా అని పవర్ చూపించలేదు. ఒక సామాన్యుడిలాగే మౌనంగా ఆ బస్సు దిగి నడి రోడ్డుపై నిలబడ్డారు. ఇక బస్సు దిగేసిన తర్వాత కొద్ది దూరం వెళ్లేందుకు మంత్రి ఒక ఆటో ఎక్కారు. కనీసం ఇక్కడైనా ప్రయాణం సాఫీగా సాగుతుందా అనుకుంటే అక్కడ మరో షాక్ తగిలింది. ఆటో దిగాక మీటర్ చూస్తే 30 రూపాయలు చూపించింది. కానీ ఆటో డ్రైవర్ మాత్రం మొండిగా 36 రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేశాడు. మీటర్లో 30 కదా ఉంది, 36 ఎందుకు అని మంత్రి అడిగితే ఆ మీటర్ కొంచెం ఖరాబ్ అయింది సార్, త్వరలోనే రిపేర్ చేయిస్తా, ప్రస్తుతానికైతే 36 ఇవ్వండి అని కవర్ చేశాడు. మంత్రి నవ్వుకుంటూ అతనికి 40 రూపాయలు ఇచ్చేసి అక్కడి నుంచి వెళ్లిపోయారు. ఇంతకీ ఈ భైరతి సురేష్ ఎవరో కాదు, కర్ణాటక రాజకీయాల్లో కాంగ్రెస్ పార్టీకి చెందిన చాలా పవర్ఫుల్ లీడర్. హెబ్బాల్ నియోజకవర్గం నుంచి 2 సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన ఈయన సీఎం సిద్ధరామయ్య కేబినెట్ లో మొదట పట్టణాభివృద్ధి శాఖ మంత్రిగా ఆయన పనిచేశారు. మొదట పట్టణాభివృద్ధి శాఖ మంత్రిగా ఆయన పనిచేశారు. ఆ తర్వాత రవాణా శాఖ బాధ్యతలు చేపట్టారు. అయితే సొంత శాఖలోనే సామాన్యులు పడుతున్న అసలైన ఇబ్బందులను తెలుసుకోవడానికి ఆయన చేసిన ఈ లైవ్ ఎక్స్పెరిమెంట్ ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ఆ కండక్టర్, ఆటో డ్రైవర్ ప్రవర్తనతో మంత్రి గారికి ఒక విషయం బాగా అర్థమైంది. ఏసీ రూముల్లో కూర్చొని రూల్స్ మాట్లాడటం కాదు, గ్రౌండ్ లెవెల్లో జనాలు పడే గోస చాలా పెద్దగా ఉందని, మొత్తానికి చిల్లర లేదని కండక్టర్ బస్సు దిగిమని పోవడం, మీటర్ కంటే ఎక్కువ డబ్బులు ఆటో డ్రైవర్ వసూలు చేయడం, ఇవన్నీ బెంగళూరులోనే కాదు మన తెలుగు రాష్ట్రాల్లో కూడా ప్రతి సామాన్య ప్రయాణికుడు రోజువారీ లైఫ్ లో ఫేస్ చేసే సమస్యలే. మనకెదురైతే ఎవరికి చెప్పుకోవాలో తెలియక సర్దుకుపోతాం. కానీ
సాక్షాత్తు మంత్రి గారికే ఇలాంటి అనుభవం ఎదురవడంతో రాబోయే రోజుల్లో రవాణా వ్యవస్థలో ఎలాంటి మార్పులు రాబోతున్నాయా, రూల్స్ అతిక్రమించే డ్రైవర్లు కండక్టర్లపై ఎలాంటి యాక్షన్ తీసుకుంటారా అని అందరూ కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఏదేమైనా మారువేషంలో వెళ్లి సామాన్యుడి కష్టాన్ని స్వయంగా ఫీల్ అయిన మంత్రి భైరతి సురేష్ ను మెచ్చుకోవాల్సిందే కదా.